ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు. త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము నేను చదువుతాను. మరి ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయాలలో క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకునకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు ప్రేమ పొడవు, లోతు, వెడల్పు ఎంతో కూడా తెలియదట బిడ్డలారా. జ్ఞానానికి మించిన ప్రేమ, అది ఎంత ఎత్తుగా ఉంది క్రీస్తు ప్రేమ, ఎంత లోతుగా ఉంది, ఎంత పొడవుగా ఉంది క్రీస్తు ప్రేమ. ఎంత పొడవు! మన ఇంటికి ఒక పొడవులు ఉంటాయి, మన ప్లాట్లన్నీ 18-30. చెప్పండి అమ్మా, 18-30. కానీ క్రీస్తు ప్రేమ ఎంత పొడవు, ఎంత వెల్లడిపో. జ్ఞానానికి మించిన ప్రేమ. ఇదేంటని చెప్పండి, జ్ఞానానికి మించిన ప్రేమ. దేవునికి స్తోత్రం. ఇది జ్ఞానానికి కూడా అర్థం కాదంట. అసలు ఇది ఎలా ప్రేమిస్తున్నారు, ఇంత ప్రేమ ఎలా వస్తుంది? జ్ఞానానికి మించింది. జ్ఞానం అర్థం కావట్లేదట. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక భాగాన్ని చూపిస్తాను చూడండి. అంటే వాళ్ళ జ్ఞానానికి అందలేదు. క్రీస్తు ప్రభు వారిని చూసి అరే ఈయన అసలు ఎలా ప్రేమిస్తున్నాడు ఈయన్ని అని వాళ్ళకి అర్థం కాల. అది జ్ఞానానికి మించిన ప్రేమ. వాళ్ళకి అర్థం కాల. లూకా సువార్త 19వ అధ్యాయం మనం 1 నుంచి కనుక చూడగలిగితే అక్కడ ఒక భాగం కనపడుతుంది చూడండి. అక్కడ కొంతమంది అంటున్నా, అంటే వాళ్ళ జ్ఞానానికి ఆయన ప్రేమ అర్థం కాల. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన ఒక ఇంటికి వెళ్తుంటే వాళ్ళ జ్ఞానానికి అర్థం కాల ఆయన ప్రేమ. ఒకసారి ఆ మాటలు చదువు. ఆయన సంచరిస్తూ ఎరుకో పట్టణానికి వచ్చాడు. దాని గుండా వెళుతున్నాడు. ఎదుగో సుంకపు గుప్తదారుడు ఒకడు వచ్చాడు. ధనవంతుడైన జక్కయ్య